హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మరొక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ షుగర్‌ని వాడకుండా బెల్లంతో మిల్క్ పేడాని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు వరకి మిల్క్ పౌడర్‌ని ఒక ప్యాన్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ కప్పు పాలని వేసుకొని, ఈ పాలలో మిల్క్ పౌడర్ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని సిమ్‌లోనే పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకి బెల్లంని వేసుకోవాలి. పావు కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా బెల్లం కరిగి మళ్ళీ లూజ్‌గా అయిపోతుంది. ఇది మొత్తం కరిగిపోయి మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా బెల్లం కరిగి ఈ మిశ్రమం ప్యాన్ నుండి సెపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత ఇందులోంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి. నేనైతే రౌండ్ షేప్‌లో తయారు చేశాను. కావాలంటే మీరు నచ్చిన షేప్‌లో రెడీ చేసుకోవచ్చు. ఇలాగే అన్నిటిని రెడీ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత వీటిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోగలిగే మిల్క్ పేడాలు రెడీ అయిపోతాయి. ఇవి స్వీట్ షాప్‌లో కొన్న పేడాలాగానే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో బెల్లంని వాడాం కాబట్టి ఎవ్వరైనా తినొచ్చు. మరి ఇంత సింపుల్‌గా ఉన్న ఈ మిల్క్ పేడాలని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.